హెవిసైడ్స్ ఎక్స్పాన్షన్ థియరం చూడండి. ఎఫ్ ఆఫ్ ఎస్ జీ ఆఫ్ ఎస్ అనేవి టూ పాలినామియల్స్ అదే ఎలా అంటే ఎఫ్ ఆఫ్ ఎస్ యొక్క డిగ్రీ జీ ఆఫ్ ఎస్ డిగ్రీ కన్నా చిన్నదన్నమాట. అలాగే జీ ఆఫ్ ఎస్కి ఎన్ రూట్స్ ఉన్నాయి అనుకోండి, డిస్టింక్ట్ రూట్స్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 సో ఆన్ ఆల్ఫా n. సో దాన్ని ఎలా రాసుకోవచ్చు, జీ ఆఫ్ ఎస్ని ఎస్ మైనస్ ఆల్ఫా 1 ఎస్ మైనస్ ఆల్ఫా 2 ఇంటూ ఎస్ మైనస్ సో ఆన్ అలా ఎస్ మైనస్ ఆల్ఫా n ఫ్యాక్టర్స్ కింద విడగొట్టాం. అంటే జీ ఆఫ్ ఎస్కి ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అలాంటప్పుడు ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ బై జీ ఆఫ్ ఎస్ ఏమవుతుంది అంటే సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఆర్ బై జీ డాష్ ఆఫ్ ఆల్ఫా ఆర్ ఈజ్ ఇంటూ ఈ పవర్ ఆల్ఫా ఆర్ టీ. ఇది మనం ప్రూవ్ చేయాలి. సో జనరల్గా అంటే పైన కింద పాలినామియల్స్ ఇచ్చినప్పుడు కింద దానికి ఇలా ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు మనము పార్షియల్ ఫ్రాక్షన్స్ విడగొట్టి చేస్తాం. సో హెవిసైడ్స్ అనేవాళ్ళు మనకి ఈ ఎక్స్పాన్షన్ ఇచ్చారు. సో పార్షియల్ ఫ్రాక్షన్స్ కాకుండా ఈ ఎక్స్పాన్షన్ ద్వారా ఈజీగా చేయొచ్చు అని. సో మనం ముందు ఈ ఎక్స్పాన్షన్కి ప్రూఫ్ ఏంటో కనుక్కుందాం. సో ఫస్ట్ ఏంటి అంటే ఎఫ్ ఆఫ్ ఎస్ జీ ఆఫ్ ఎస్ టూ పాలినామియల్స్ ఇచ్చాడు. ఎందుకో డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ జీ ఆఫ్ ఎస్ కన్నా చిన్నది అంటే మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ విడగొట్టాలి అంటే కంపల్సరీగా న్యూమరేటర్లో ఉన్న పాలినామియల్ యొక్క డిగ్రీ చిన్నదిగా ఉండాలి కంపేర్ టు డినామినేటర్, రైట్? అందుకనే ముందుగానే అది ఇచ్చేసాడు. సో డినామినేటర్ జీ ఆఫ్ ఎస్ అనేదాన్ని ఇలా ఎన్ ఫ్యాక్టర్స్ కింద విడగొట్టాం అనుకోండి. అన్నీ లీనియర్ డిస్టింక్ట్ ఫ్యాక్టర్స్ కదా, కాబట్టి మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ విడగొట్టినప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాన్స్టెంట్ పెట్టి విడగొడతాం. అంటే ఎస్ మైనస్ ఆల్ఫా 1కి A1, అలాగే ఎస్ మైనస్ ఆల్ఫా 2కి A2 సో ఆన్ ఎస్ మైనస్ ఆల్ఫా nకి AN. ఇలా పార్షియల్ ఫ్రాక్షన్స్ కింద విడగొట్టాం అనుకోండి. విడగొట్టినప్పుడు మనం దీన్ని సాల్వ్ చేస్తే సమ్ ఏఆర్ ఈజ్ ఈక్వల్ టు ఇది వస్తుంది. ఎలా అంటే సో ఇక్కడ చూడండి, నేను 3 ఫ్యాక్టర్స్ తీసుకొని ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను. ఫస్ట్ సపోజ్ మనకి కిందన 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 3 ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ విడగొట్టినప్పుడు ఒక్కొక్క ఫ్యాక్టర్కి ఒక్కొక్క కాన్స్టెంట్ ఇచ్చాను. ఇప్పుడు మనం సింప్లిఫై చేసినప్పుడు కిందన మనం ఎల్సిఎం చేసాం అనుకోండి. ఇక్కడ ఆల్రెడీ ఎస్ మైనస్ ఆల్ఫా 1 ఉంది కాబట్టి మన లేని టర్మ్స్ ఏంటి, ఎస్ మైనస్ ఆల్ఫా 2 ఎస్ మైనస్ ఆల్ఫా 3 పెట్టుకున్నాం. సేమ్ అలాగే A2కి ఎస్ మైనస్ ఆల్ఫా 2 ఉంది కాబట్టి లేని టర్మ్స్ ఎస్ మైనస్ ఆల్ఫా 1 ఆల్ఫా 3, ఓకేనా? తర్వాత A3కి ఆల్ఫా 3 టర్మ్ ఉంది కాబట్టి లేనివి ఆల్ఫా 1 ఒకటి ఆల్ఫా 2 పెట్టుకొని మనం డినామినేటర్ని క్యాన్సిల్ చేస్తాం, సేమ్ వచ్చింది కాబట్టి. సో న్యూమరేటర్లో ఏం మిగిలింది, ఎఫ్ ఆఫ్ ఎస్ ఇటువైపు, రిమైనింగ్ ఇదంతా మిగిలింది. సో బై సబ్స్టిట్యూషన్ ఏంటి, ఫస్ట్ ఆల్ఫా ఎస్ ప్లేస్లో ఆల్ఫా 1 ఒకసారి, ఎస్ ప్లేస్లో ఆల్ఫా 2 వేస్తే ఇది 0 అయిపోతుంది, ఎస్ ప్లేస్లో ఆల్ఫా 3 వేస్తే ఇది 0 అయిపోతుంది. సో మనకి A1 కావాలి అంటే ఎస్ ప్లేస్లో ఆల్ఫా 1 వేస్తున్నాం. ఎందుకు, ఇక్కడ ఆల్ఫా 1 టర్మ్ లేదు, ఇందులో ఉంది ఆల్ఫా 1 టర్మ్ ఇందులో ఉంది. సో ఇది 0 ఇది 0 అయిపోతే మనకి A1 మిగులుతుంది. అందుకని ఎస్ ప్లేస్లో ఆల్ఫా 1 వేస్తే నాకేమొచ్చింది, ఇక్కడ ఎస్ ప్లేస్లో ఆల్ఫా 1 వేసాను, ఇక్కడ కూడా ఎస్ ప్లేస్లో ఆల్ఫా 1 ఎస్ ప్లేస్లో ఆల్ఫా 1. సో ఈ రెండు 0 అయిపోయినాయి. ఎందుకంటే ఇక్కడ ఆల్ఫా 1 మైనస్ ఆల్ఫా 1 0, ఇక్కడ కూడా ఆల్ఫా 1 మైనస్ ఆల్ఫా 1 0. సో ఈ రెండు 0 అయిపోయింది. సో ఏం మిగిలింది, A1 ఇంటూ ఆల్ఫా 1 మైనస్ ఆల్ఫా 2 ఆల్ఫా 1 మైనస్ ఆల్ఫా 3. ఇక్కడ ఆల్ఫా 1 మైనస్ ఆల్ఫా 2 ఆల్ఫా 1 మైనస్ ఆల్ఫా 3ని అటువైపు పంపిస్తే ఇటు మల్టిప్లై చేస్తున్నాయి కాబట్టి అది డివైడ్ చేస్తాయి. సో ఇప్పుడు నాకు A1 ఈజ్ ఈక్వల్ టు ఈ విధంగా వచ్చింది. సో నేను దీన్ని లిమిట్ ఫామ్లో రాసేటప్పుడు ఎస్ ప్లేస్లో కదా ఆల్ఫా 1 వేసాను. సో ఎస్ ట్యాన్స్ టు ఆల్ఫా 1 ఎఫ్ ఆఫ్ ఎస్ బై ఎస్ మైనస్ అంటే ఆల్ఫా 1ని ఎస్తో రీప్లేస్ చేసుకున్నాను. మళ్ళీ లిమిట్ సబ్జెక్ట్ చేసేటప్పుడు ఎస్ ప్లేస్లో ఆల్ఫా 1 సబ్జెక్ట్ చేస్తే ఇదే కదా వస్తుంది. అందుకని ఆల్ఫా 1ని ఇక్కడ లిమిట్ ప్లేస్లో వేసేసుకొని సో ఆల్ఫా 1 ప్లేస్లో ఎస్ని పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఏంటి అంటే నాకు జీ ఆఫ్ ఎస్ అంటే ఏంటి, ఎస్ మైనస్ ఆల్ఫా 1 ఎస్ మైనస్ ఆల్ఫా 2 ఎస్ మైనస్ ఆల్ఫా 3 3 ఉంటే ఇది జీ ఆఫ్ ఎస్, రైట్? సో ఎఫ్ ఆఫ్ ఎస్ బై జీ ఆఫ్ ఎస్ని 3 తీసుకున్నాను, రైట్? సో నాకు ఇక్కడ ఏమున్నాయి, 2 ఉన్నాయి, ఎస్ మైనస్ ఆల్ఫా 2 ఒకటి ఆల్ఫా 3 ఒకటి. నాకు ఇంకా ఏం కావాలి, ఆల్ఫా 1 టర్మ్ కావాలి కాబట్టి పైన కింద మల్టిప్లై చేశాను. మల్టిప్లై చేస్తే ఇక్కడ 3 వచ్చేసినాయి కదా. సో ఈ 3 ప్లేస్లో నేనేం రాసేయచ్చు, జీ ఆఫ్ ఎస్. సో నాకు ఫైనల్గా A1 ఎంత వచ్చింది, లిమిట్ ఎస్ ట్యాన్స్ టు ఆల్ఫా 1 ఎఫ్ ఆఫ్ ఎస్ ఎస్ మైనస్ ఆల్ఫా 1 బై జీ ఆఫ్ ఎస్. ఒకవేళ A2 కావాలి అంటే నాకు ఏమొస్తుంది, ఎస్ ప్లేస్లో ఆల్ఫా 2 కదా వేయాలి, అంటే ఎస్ ట్యాన్స్ టు ఆల్ఫా 2 ఎఫ్ ఆఫ్ ఎస్ ఎస్ మైనస్ ఆల్ఫా 2 బై జీ ఆఫ్ ఎస్, రైట్? సో అలా ఇన్ జనరల్ ఏఆర్ ఎంత వస్తుంది, లిమిట్ ఎస్ ట్యాన్స్ టు ఆల్ఫా ఆర్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఆల్ఫా ఆర్ g of s, right?
సో నాకు ఆర్త్ టర్మ్, సో ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ అలా జనరల్గా ఆర్త్ టర్మ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, ఎంత n వరకు, రైట్. సో ఆర్త్ టర్మ్కి ఇదిగో నాకు వచ్చింది, రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే, సో ఆల్ఫా ఆర్ అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఎస్ ప్లేస్లో ఆల్ఫా ఆర్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ ఆల్ఫా ఆర్ మైనస్ ఆల్ఫా ఆర్ ఎంత అయిపోతుంది, 0 అయిపోతుంది. సో g(s)లో కూడా మనకు ఆల్ఫా ఆర్ టర్మ్ ఉంటుంది. ఎందుకు, ఇందాకే చూసారు, ఇదిగోండి. సో పైన s-1 ఉంది, కింద కూడా s-1 ఉంది. ఎస్ ప్లేస్లో ఆల్ఫా1 వేస్తే ఇక్కడ ఆల్ఫా1 మైనస్ ఆల్ఫా1 ఇది 0 అయిపోతుంది. ఇక్కడ కూడా s మైనస్ ఆల్ఫా1 0 అయిపోతుంది, రైట్. అలాగా మనకి ఆల్ఫా ఆర్ వేస్తే కింద g(s)లో కూడా 0 వచ్చేస్తుంది, పైన కూడా 0 వచ్చేస్తుంది. సో మనకి ఏమైంది, 0/0 ఫామ్ వచ్చింది. ఓకే, ఈ రెండు 0/0 ఫామ్ వచ్చింది. ఇది ఇండిపెండెంట్, మనకి దీంట్లో 0 వచ్చే ఛాన్సే లేదు, వచ్చినా కూడా ప్రాబ్లం లేదు. సో మనం ఏంటి అంటే ఈ f(s)లో ఆల్ఫా ఆర్ ఎస్ ప్లేస్లో ఆల్ఫా ఆర్ వేసేసి అది కాన్స్టెంట్ కాబట్టి బయట లాగేస్తాం. ఇప్పుడు నాకు లిమిట్ ఈ 2 టర్మ్స్ మిగిలి. ఇప్పుడు ఈ 2 టర్మ్స్లో సపోజ్ నేను ఆల్ఫా ఆర్ వేసేస్తే పైన 0 వచ్చేస్తుంది, కింద 0 వచ్చేస్తుంది. అలాంటి కేసులో మనం ఎలాస్పెటల్ రూల్ వాడతాం. ఎలాస్పెటల్ రూల్ ఏంటి అంటే, ఇలా మనం ఎప్పుడైనా పైన కింద 2 ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఎక్స్, ఇప్పుడు సపోజ్ x∈0 తీసుకున్నాను, అది ఏ అన్నా కానివ్వండి, ఏదైనా కానివ్వండి మనకి, రైట్. వేసినప్పుడు మనకి 0/0 ఫామ్ కానీ, ఇన్ఫినిటీ/0 ఫామ్ కానీ, ఇన్ఫినిటీ అలా మనం అన్డిఫైన్డ్ ఫామ్స్ ఏమైనా వచ్చినప్పుడు మనం అది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే, లిమిట్ పైన దాని యొక్క డెరివేటివ్ f'(x) బై కింద దాని యొక్క డెరివేటివ్ g'(x)కి ఈక్వల్ అయిపోతుంది, రైట్. సో అలాగే నేను పైన దాని యొక్క డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎస్. సో ఎస్ వేస్తే ఈ ఎస్ డెరివేటివ్ 1 మైనస్ ఇది కాన్స్టెంట్ కాబట్టి 0. సో పైన డెరివేటివ్ 1 వచ్చింది, కింద దాని డెరివేటివ్ వస్తుంది కదా g'(s) వేసేసాను. ఇప్పుడు నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి g'(α1) పైన కూడా 0 లేదు కదా. సో ఫైనల్గా నాకు ఏమొచ్చింది, f(α)r/g'(α)r దేనికి, ఏఆర్కి. సపోజ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే a1 f(α1/g'(α1), f(α2/g'(α2) అలా ఏఎన్కి ఇవి. సో ఇవన్నీ a1, a2, a3 సో ఆన్ an తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాను. సబ్స్టిట్యూట్ చేస్తే ఫ్రమ్ 1 నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమో f(s)/g(s) ఉంది, a1 ప్లేస్లో f(α1/g'(α1), అలాగే a2 ప్లేస్లో f(α2/g'(α2), an ప్లేస్లో f(αn/g'(α1) వేసాం. ఇప్పుడు నాకు దీని యొక్క ఇన్వర్స్ లాప్లాస్ కావాలి కాబట్టి అటు ఇటు ఇన్వర్స్ లాప్లాస్ అప్లై చేసాం. ఎల్ ఇన్వర్స్ అప్లై చేసినప్పుడు పైనది కాన్స్టెంట్, ఎల్ ఇన్వర్స్లో ఎస్ టర్మ్స్ మాత్రమే ఉండాలి. ఎస్తో ఇండిపెండెంట్గా అంటే ఎస్ లేని టర్మ్స్ కాన్స్టెంట్స్ బయటకు వచ్చేస్తాయి. సో పైన దాంట్లో ఎస్ లేదు కాబట్టి బయటకు వచ్చేసింది. ఇంకా ఎల్ ఇన్వర్స్లో మనకి ఏముంది, 1/s-α1, అదే 1/s-α1. సేమ్ ఇక్కడ సెకండ్ టర్మ్ కూడా సపరేట్ చేసినప్పుడు ఇది కాన్స్టెంట్ బయటకు వచ్చింది. ఎల్ ఇన్వర్స్లో ఏం మిగిలింది, 1/s-α2. సో లాస్ట్ కూడా ఇది కాన్స్టెంట్ బయటకు వచ్చేసింది, పైన 1/s-αn ఉంటుంది. ఇప్పుడు మీకు తెలుసు 1/s-a ఈ పవర్ ఏటి, సో ఈ పవర్ α1t, ఇది ప్లస్, నేను అనుకోకుండా మైనస్ వేస్తాను, దాన్ని ప్లస్ చేశాను, రైట్. సో ప్రతిదానికి ఇది ఈ పవర్ α1, ఇది ఈ పవర్ α2t, అలాగే ఇది ఈ పవర్ αnt. సో ఇది నాకు ఎక్స్పాన్షన్ వచ్చింది. ఈ ఎక్స్పాన్షన్ వాడు ఎలా ఇచ్చాడు, సమ్మేషన్లో కదా ఇచ్చాడు. సో సమ్మేషన్లో రాస్తున్నా. సమ్ కదా ఇది, ఎన్ని సమ్ ఆఫ్ n టర్మ్స్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, 1 నుంచి, ఇది ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, అలా nth టర్మ్ వరకు. సో సమ్ ఎక్కడి నుంచి ఎక్కడికి రన్ అవుతుంది, 1 నుంచి n వరకు. ఆ ఇండెక్స్ని మనం ఆర్ అనుకోవచ్చు, ఐ అనుకోవచ్చు, జే అనుకోవచ్చు, ఎలా అనుకోవచ్చు, ఇది మనం పెట్టుకునే పేరు, రైట్. వాడు ఆర్ ఇచ్చాడు కాబట్టి ఆర్ పెట్టాను, రైట్. సమ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n, సమ్ 1 నుంచి n వరకు రన్ అవుతుంది. ఎలాంటి సమ్ము, f(α1), ఇక్కడ ఏమేమి చేంజ్ అవుతున్నాయి, α1, α2, αn. సో నేను f(1, 2, 3) ప్లేస్లో ఆర్ వేసాను, రైట్. సో ఇది జనరల్ టర్మ్ అన్నమాట. సో ఈ విధంగా మనం ఎక్స్పాన్షన్ ప్రూవ్ చేస్తాం. సో మీరు ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి, g(s) ఇచ్చినప్పుడు, g(x) ఫ్యాక్టర్స్ కింద ఇచ్చినప్పుడు పార్షియల్ ఫ్రాక్షన్స్ కట్టాం. ఈ ఆర్త్ టర్మ్ మాత్రం మీరు గుర్తుపెట్టుకున్నా, లేకపోతే మీరు ఇలా
పక్కన చేసుకొని డెరైవ్ చేసుకున్నా కూడా మీకు వచ్చేసింది. బట్ ఎగ్జామ్లో అంత టైం ఉండదు కాబట్టి అంత టైం మీరు గుర్తుపెట్టుకోండి. సో గుర్తుపెట్టుకొని ఇక్కడ ఎలా హాస్పిటల్ రూల్ వాడాలని చూసుకోండి. చూసుకున్న తర్వాత మనకి ఎప్పుడైతే ఈ ఏఆర్ వచ్చేసిందో అక్కడి నుంచి మీకు ఈజీ. A1 A2 AN మీరు రాసేసుకుంటారు. అది సబ్స్టిట్యూట్ చేసి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే మీకు వచ్చేస్తుంది. రైట్, ఇది మన ఫార్ములా. ఈ ఎక్స్పాన్షనే మన ఫార్ములా. దీన్ని యూస్ చేసి ప్రాబ్లమ్స్ చేద్దాం. ఒక ప్రాబ్లం చూద్దాం, చూడండి. సో ఈ ఎక్స్పాన్షనే మన ఫార్ములా. ఏంటి అంటే ఇక్కడ మీకు పైన కింద ఈ మెథడ్ కేవలం మీకు యూజింగ్ హెవిసైడ్స్ ఎక్స్పాన్షన్ అన్నప్పుడు మాత్రమే వాడండి. లేదు ఇలా మీకు అనలేదు అంటే ఇది కన్వల్యూషన్ థియరం కానీ లేదా పార్షియల్ ఫ్రాక్షన్స్ థియరీలో కానీ ఈజీగా వచ్చేస్తుంది. అది ఈజీ మెథడ్ దీని మీద. రైట్, కాబట్టి ఇక్కడ కంపల్సరీగా యూజింగ్ హెవిసైడ్స్ ఎక్స్పాన్షన్ థియరం అన్నప్పుడే వాడండి. ఏంటి విషయం అంటే ఇక్కడ డినామినేటర్ పైన న్యూమరేటర్లో ఇచ్చిన దాన్ని f(s) అనుకుంటాము, డినామినేటర్లో ఇచ్చిన దాన్ని g(s) అనుకుంటాం. విషయం ఏంటంటే ఇక్కడ α1 α2 అనేవి డినామినేటర్ యొక్క రూట్స్. సో కిందన ఏదైతే ఉందో దాని యొక్క రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ ఎన్ని రూట్స్ వచ్చాయో అన్ని టర్మ్స్ వేసుకుంటాము. ప్రతి రూట్కి మనం f ఆఫ్ దట్ రూట్ అంటే f ఆఫ్ α1 అలాగే g'(α1) కట్టేసి ఈ ఎక్స్పాన్షన్లో వేయడమే. రైట్, చూడండి ఒకసారి. ఇచ్చిన ప్రాబ్లంలో పైన దాన్ని f(s) అనుకున్నాను, కింద దాన్ని g(s) అనుకున్నాను. g(s)కి రూట్స్ కడితే ఆల్రెడీ ఇది ఫ్యాక్టర్స్ కింద ఉంది కాబట్టి ఐదర్ s-1 = 0 లేదా s² + 1 = 0. s-1 = 0 అంటే s = 1. s² - 1 + 1 = 0 అంటే +1 అటు వెళ్తే -1, స్క్వేర్ కూడా అటు వెళ్తే రూట్ అవుతుంది +r-. రైట్, సో స్క్వేర్ రూట్ ఆఫ్ -1 అంటే ఎంత i² కదా. సో స్క్వేర్కి రూట్కి పోతుంది, i మిగులుతుంది. సో +r-i. నాకు ఏమేమి రూట్స్ వచ్చాయి? 1 ఒకటి, +i ఒకటి, -i ఒకటి, 3 రూట్స్ వచ్చాయి. సో 3 వచ్చినాయి కాబట్టి మూడింటిని ఒకటి α1 α2 α3 3 అనుకున్నాను. అంటే నాకు ఈ ఎక్స్పాన్షన్లో 3 టర్మ్స్ వేసుకుంటే చాలు. సో నాకు ఏమేమి కావాలి? ఫస్ట్ f ఆఫ్ α1, f ఆఫ్ α2, f ఆఫ్ α3 కావాలి. అలాగే g' కూడా కావాలి. సో దానికోసం ఫస్ట్ నేను g' కడతాను. g ఇచ్చేసారు కాబట్టి దానికి g' డెరివేటివ్ కడితే ఇక నాకు 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి uv ఫార్ములా వేసాను. అంటే u డెరివేటివ్ ఆఫ్ v ప్లస్ v డెరివేటివ్ ఆఫ్ u. రైట్, అంటే ఫస్ట్ది కాన్స్టెంట్ గురించి సెకండ్ ఫంక్షన్ డెరివేటివ్ ప్లస్ సెకండ్ది కాన్స్టెంట్ గురించి ఫస్ట్ ఫంక్షన్ డెరివేటివ్. రైట్, సో ఇక్కడ s-1 అలానే ఉంటుంది. s² డెరివేటివ్ ఎంత? 2s, 1 డెరివేటివ్ 0, సో 2s + 0. సేమ్ ఇక్కడ సెకండ్ టర్మ్లో ఇది అలానే ఉంటుంది. ఇక్కడ మనం s డెరివేటివ్ 1 డెరివేటివ్ 0, కాన్స్టెంట్ డెరివేటివ్ 0. రైట్, సో ఇప్పుడు 2sతో దీన్ని మల్టిప్లై చేసేసాను. అంటే 2s × s 2s² - 2s, ఇక్కడ 1తో మల్టిప్లై చేస్తే s² + 1. ఇది నాకు వచ్చింది g'(s). ఇప్పుడు ఏంటి నేను కట్టాలి? 3 రూట్స్ వచ్చాయి కాబట్టి 3 రూట్స్ని ఫస్ట్ ఎఫ్లోని వేయాలి, అలాగే g'(లోని కూడా వేయాలి. సో ఫస్ట్ ఎఫ్లో వేస్తున్నాను. α1 కదా, ఫస్ట్ α1 వేస్తే α1 ఎంత? 1 వచ్చింది. 1 వేస్తే నాకు 4 వచ్చింది. ఇది ఎఫ్. మనకి ఏదైతే న్యూమరేటర్లో ఇచ్చాడో ఇది ఎఫ్. రైట్, సో 3s + 1, s ప్లేస్లో 1 వేసేస్తే 4 వచ్చింది. తర్వాత s ప్లేస్లో i వేస్తే ఇది వచ్చింది. s ప్లేస్లో -i వేస్తే ఇదిగో ఈ టర్మ్ వచ్చింది. రైట్, సో నెక్స్ట్ ఏంటి? g' కూడా వేసుకోవాలి కదా. సో ఈ α1 α2 α3 g' ఆల్రెడీ నేను కట్టేశాను కాబట్టి g''లో నేను α1 వేసాను, α2 α3 సింప్లిఫై చేస్తే నాకు ఈ 3 వాల్యూస్ వచ్చేసినాయి. ఇప్పుడు నేనేం చేశాను అంటే ఈ హెవిసైడ్స్ ఎక్స్పాన్షన్ ఫార్ములా రాసుకున్నాను. ఇప్పుడు ఆ ఫార్ములా కూడా నాకు 3 వచ్చినాయి కాబట్టి 3 రూట్స్ వచ్చినాయి కాబట్టి 3 టర్మ్స్ రాశాను. సో α1ది α2 α3 3 టర్మ్స్ రాసుకున్నాను. ఇప్పుడు నేను ఆల్రెడీ కట్టి ఉంచుకున్నా కదా f ఆఫ్ α1 అలాగే g' ఆఫ్ α1 y సబ్స్టిట్యూట్ చేశాను. ఇక్కడ ఈ పవర్లో α1t ఇది ప్లస్సే, నేను ఫస్ట్ మైనస్లో వేసి చేయడం వల్ల నాకు మళ్ళీ నేను అది ప్లస్ చేసుకోవాల్సి వచ్చింది. రైట్, మీరు ప్లస్ వేయద్దు, మామూలుగా వేసేసేయండి. α1 ఎంత? 1, α2 i, α3 -i. అదిగో α1 1, α2 i, α3 -i వేసుకున్నాను. వేసుకొని ఈ ఆల్రెడీ కట్టి ఉంచుకున్నాం కదా f ఆఫ్ α1 g' ఆఫ్ α1 అవి సబ్స్టిట్యూట్ చేసాం. మీరు ఇంతవరకు ఎగ్జామ్లో ఈజీగానే చేయగలరు. ఒకవేళ ఈ ప్రాబ్లం ఇచ్చినప్పుడు అంటే ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు యాక్చువల్గా అయితే చివరాఖరి వరకు సింప్లిఫై చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా అది ఫుల్ ప్లెడ్జ్డ్ ప్రాబ్లం అనమాట. లేదు ఇక్కడ వరకే చేయగలం అనుకుంటే ఇక్కడతో ఆపేసేయండి.
ఏంటి అంటే సింప్లిఫికేషన్ కొంచెం ఎక్కువ. ఏంటి అంటే కాంప్లెక్స్ నెంబర్స్ వచ్చాయి కదా, కాంప్లెక్స్ నెంబర్స్ని ఏం చేస్తామంటే ఫస్ట్ రేషనలైజ్ చేస్తాం. ఎలా అంటే డినామినేటర్స్లో ఐ లేకుండా చూసుకోవడం అనమాట. సో ఫస్ట్ ఇక్కడ నేను ఏం చేశాను, 2i - 2లోంచి మైనస్, రెండిట్లో మైనస్ ఉంది కాబట్టి కామన్ తీసేసి 2 ఫస్ట్ 2i తర్వాత రాసుకున్నాం. ఎందుకు ఇలా అంటే a+ib ఫామ్లో రాసుకున్నారు. ఇప్పుడు నాకు ఇక్కడ రేషనలైజేషన్ ఏంటంటే a+ib ఉంటే a-ibతో పైన కింద మనం మల్టిప్లై చేస్తాం. సేమ్ అలాగే ఇక్కడ కూడా 2ని మైనస్ని కామన్ తీసేస్తే 2లోంచి మైనస్ బయటకు వస్తుంది, ఇక్కడ ప్లస్లోంచి ఒక మైనస్ వస్తే ఇంకొక మైనస్ ఉంటుంది, అంటే 2 - 2i వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ a-ib ఉంది కాబట్టి a+ibతో నేను పైన కింద రేషనలైజ్ చేశాను. చేసి పైన ఈ రెండింటిని మల్టిప్లై చేసుకున్నాం. ఓకేనా, 3i + 1ని 2i అంటే 2తో ఫస్ట్ మల్టిప్లై చేశాను, తర్వాత -2తో మల్టిప్లై చేశాను. కింద ఎలా ఉంది అంటే a+b × a-b అంటే a² - b². సో దీన్ని ఇలా మల్టిప్లై చేసుకుంటే నాకేమొచ్చింది, అలా మల్టిప్లై చేసుకుంటే ఇగో నాకు ఈ టర్మ్స్ వచ్చినాయి. రైట్, పైన రెండింటిని మల్టిప్లై చేస్తే ఇక సో 6i - 2i అంటే +4i. అలాగే 6i² అంటే -1 కదా, సో -1 × ప్లస్ అయిపోయింది, ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది. సేమ్ ఇక్కడ కూడా అదే టర్మ్ సింప్లిఫై చేసుకున్నాను. నాకు ఏమొచ్చిందంటే పైన 4i + 8, కిందన 4 + 4 అంటే 8, పైన 8 + 4i. దీన్ని సెపరేట్ చేసేసుకున్నాను. సెపరేట్ చేసుకుంటే 8/8 అలాగే +4i/8. అలాగే ఇక్కడ కూడా సేమ్ టర్మ్, బట్ ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే ఒకటి ప్లస్ ఒకటి మైనస్. రైట్, సో సింప్లిఫై చేసుకుంటే నాకేమొచ్చింది, ఇక్కడ 1 ఇది 2 క్యాన్సిల్ అయిపోయి 1 అయ్యింది, ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోయి i/2 మిగిలింది. సో e⁻it రెండింటికి మల్టిప్లై చేసేసాం. ఫస్ట్ టర్మ్ ఇంకా సేమ్ వచ్చేస్తుంది. రైట్, సో ఇక్కడ e⁻itతో రెండింటిని మల్టిప్లై చేసేసా. ఇప్పుడు నేను ఏం చేశాను అంటే సో 1 ఉన్నాయి కదా, ఈ రెండు టర్మ్స్లో -1 కామన్ తీసేస్తే ఇక్కడ e⁻it మైనస్ రెండిట్లోని మైనస్ కామన్ తీస్తే ప్లస్ అయిపోతుంది, e⁻it. అలాగే ఈ రెండిట్లోంచి -i/2, అక్కడ i/2 ఉంది, ఇక్కడ i/2 ఉంది, మైనస్ కామన్ చేస్తే ఇది ప్లస్ అయిపోయింది, ఇక్కడ మైనస్ కామన్ తీసేస్తే ఒక మైనస్ వచ్చేస్తుంది, ప్లస్లోంచి ఒక మైనస్ పోతే ఇంకో మైనస్. రైట్, సో నాకు e⁻it + e⁻it ఫార్ములా ఏంటి, ప్లస్ అయితే కాస్ వస్తుంది, మైనస్ అయితే సైన్. సైన్కి 2i sin θ, ప్లస్కి 2 cos θ. రైట్, ఇవి గుర్తుపెట్టుకోండి. సో దీని ప్రకారం ఇది ప్లస్ కాబట్టి 2 cos θ అంటే ఇక్కడ i పక్కన ఏముందో అది. రైట్, t ఇక్కడ కూడా 2i sin t. ఇప్పుడు ఏమైంది, 2 క్యాన్సిల్ అయిపోయింది, i × i i² అంటే -1, మైనస్ × మైనస్ ప్లస్, ఆ విధంగా ఈ ఫామ్లో వచ్చింది. రైట్, సో ఇంతవరకు మీరు సింప్లిఫై చేస్తే పర్ఫెక్ట్గా ఉన్నట్టు. లేదు మీరు ఇంతవరకు చేయలేకపోతే అక్కడితో ఆపేసేయండి. రైట్, థ్యాంక్ యూ.